ఇదేమన్నా హాస్పిటలా లేకపోతే పందులు దొడ్డా? గాంధీ పార్టీ వాళ్ళు కోపడ్డారంటే తప్పులేదు. ఇదేమన్నా టీ ఎస్టేట్ లా ఉందా? వాళ్ళ కళ్ళ ఉంది. యేసు ప్రభు క్షమించడు. వెంటనే దీన్ని హైజెనిక్ గా మార్చాలి. ఈ విషయం నేను దొరగారితో మాట్లాడతాను. ఓ వాట్ ఏ పిటీ. ఇమీడియట్ గా ప్రదేశాన్ని క్లీన్ చేయాలి. స్వామి, నా బిడ్డను కాపాడండి స్వామి. దిగులు పడకమ్మా. ఆ యేసు నన్ను పంపించింది అందుకే. స్తోత్రం. స్తోత్రాన్ని ఎల్లప్పుడూ పఠించు. డాక్టర్ చెప్పరా. నేను మీ వాడిని. వాట్? మా కులదైవం మేరీ అమ్మ. మరిడమ్మా? మేరీ అమ్మ. ఏంట్రా జార్జ్, ఏంటిది? ఈ చోటు ఇంత బ్యాడ్ గా ఉందేంటి? వ్యాధి ఎలా నయమవుతుంది? కొంచెమైనా పరిశుభ్రంగా ఉందా? చూడు చూడు, వెరీ బ్యాడ్. ఎలా ఉంటే వ్యాధి అందరికి అంటుకోకేమవుతుంది? పరలోకమునందున్న నా ప్రభువు నిన్ను కాపాడునుగాక. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. No. Praise the Lord. God be with you. May God be with you. Praise the Lord. Praise the Lord. జార్జ్, ఇక్కడ ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు? నేను ఒక్కడే. నువ్వు అక్కడేనా? Angelina, I'm asking him, how many Christians are here? He means to say he's the only one. He's the only one? Yeah, we must guide them in the right direction. నాకు ఏ వైద్యమూ వద్దు. వచ్చే వారం లెక్కలు చూస్తారని అనుకుంటున్నారు. మళ్ళీ మందులు వైద్యం ఖర్చులని చెప్పి ఈ ఏడాది ఊరికెళ్లకుండా చేసేస్తారు. ఆ కరుణామయుడు మిమ్మల్ని కరుణించుగాక. ధైర్యంగా ఉండండి. ఒరే జార్జ్, అందరినీ కరుణతో కాపాడే నా తండ్రి పుట్టినరోజును శ్రద్ధగా విశ్వాసంతో ఈ సంవత్సరం అద్భుతంగా అమోఘంగా జరుపుకోవాలరా. మీ తండ్రి కూడా డాక్టరా? యేసు ప్రభురా.